పాకిస్తాన్లో హింస తారాస్థాయికి చేరుకుంటుంది. ఆందోళనలతో అక్కడి నగరాలు అట్టుడుగుతున్నాయి. ముఖ్యంగా లాహోర్, ఇస్లామాబాద్ అట్టుడుగుతున్నాయి. నిరసనకారులపై పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఇప్పటివరకు 12 మందికి పైగా నిరసనకారులు మృతి చెందారు. వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెహ్రీక్ ఈ లబ్బైక్ పాకిస్తాన్ ఆందోళన తీవ్రతరం చేస్తుంది. లాహోర్, ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతుంది. దీంతో వందల మంది నిరసనకారులు అరెస్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో పోలీసులపై జనం తిరగబడుతున్నారు. పోలీసులపై రాళ్ళు, కర్రలతో అటాక్ చేస్తున్నారు. అరెస్టులు, పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇక ఇజ్రాయెల్ గాజా ఒప్పందంలో అమెరికా తీరును వ్యతిరేకిస్తూ టీఎల్పీ, ఇస్లామిక్ సంఘాలు మండిపడుతున్నాయి. లాహోర్లోని అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి టీఎల్పీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళనలు చెలరేగుతున్న పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్లో పూర్తిగా అల్లకల్లోలంగా మారుతోంది. పలు నగరాల్లో హింస చెలరేగుతోంది. కీలక నగరాల్లో ప్రస్తుతం తీవ్ర హింస కొనసాగుతోంది. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా టీఎల్పీ సంస్థ చేపట్టిన భారీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, క్వెట్టాతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీని ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నిస్తే పోలీసులు వారిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. లాహోర్లో కాల్పుల్లో 2 వ్యక్తులు మరణించినట్టుగా నివేదించబడింది. సో మొత్తం మీద అన్ని ప్రాంతాలు జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది నిరసనకారులు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. అల్లర్లు చెలరేగాయి, హింస చెలరేగింది. దీంతో 12 మంది మృతి చెందారు. ప్రధాన నగరాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద గాజా ప్రణాళికకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు భావించి దాన్ని నిరసిస్తూ టీఎల్పీ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అల్లర్లు చోటు చేసుకున్నాయి. ప్లకార్డులతో నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీచార్జ్తో సహా ప్రజలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఘర్షణ చెలరేగైతే ఈ ఘటనలకు సంబంధించి ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. బట్ ఈ ఘటనలకు సంబంధించి ఇంకా అన్ని నగరాల్లో ప్రస్తుతం విస్తృత ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. తెహ్రీక్ ఈ లబ్బైక్ పాకిస్తాన్ నేతృత్వంలో ప్రస్తుతం ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. के दरमियान मौजूद हैं। रेंजर की शदीद गोलियों और शेलिंग, पंजाब पुलिस की तरफ से फायरिंग, जुल्म सितम करते हुए वक्त हुकूमत ये सामने वाले लाइन स्टेशन के ऊपर स्ट्रेट फायर किए जा रहे हैं, नीचे आंसू गैस चल की जा रही है। गोलियों से, तुम्हारी गुंडागर्दी से हरगिज नहीं रुकने वाला। अपने शोहदा के साथ हम अपनी मंजिल की तरफ जा रहे हैं। तुमसे और तुम्हारी नस्लों से भी ये कौम सवाल करती रहेगी कि गोली क्यों चलाई। इस वक्त तारीख की बदतरीन शल्लें जारी है। तारीख की बदतरीन शल्लें। తీవ్రవాద ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్ ఈ లబ్బైక్ పాకిస్తాన్ టీఎల్పీ నిర్వహించతలపెట్టిన లబ్బైక్ అక్సా మిలియన్ మార్చ్ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇస్లామాబాద్లో జరిగిన అల్లర్లలో ఒక్కసారిగా పోలీసు కాల్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రావల్పిండి, ఇస్లామాబాద్ నగరాల్లో అలాగే లాహోర్ కూడా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపడంతో రాజధానిలోకి ప్రవేశించే అలాగే బయటికి వెళ్ళే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. టీఎల్పీ కార్యకర్తలు ఇస్లామాబాద్ వైపు ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాహోర్లో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఎవరు బయటకు రాకుండా ఉండేందుకు కంటైనర్లతో రహదారిని దిగ్బంధించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆందోళనకు టీఎల్పీ మద్దతు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముందు శుక్రవారం ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శన నిర్వహిస్తామని కూడా వెల్లడించింది. అందుకే అక్కడ భారీగా పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేశారు. ఇక టీఎల్పీ అధినేత సాద్ హుసేన్ రిజ్వీని అరెస్ట్ చేసేందుకు లాహోర్లోని అక్కడి హెడ్ క్వార్టర్స్కి చేరుకున్నప్పుడు దాంతో హింస చెలరేగింది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, కరాచీ వంటి నగరాల్లో ఆందోళనలు పెరిగాయి. హింసాత్మక పరిస్థితులు విస్తరించకుండా ఉండడానికి ఆయా నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను
నిలిపివేసినట్టు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. దీంతో అక్కడ పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇక 10 రోజుల పాటు నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించారు. ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కేవలం అంత్యక్రియలు, వివాహాలు, ప్రార్థనలు, కోర్టు ప్రాంగణాలు తప్ప మిగతా ఎక్కడ నలుగురికి మించి గుమికూడొద్దంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ పూర్తి స్థాయిలో నిషేధాజ్ఞలు విధించింది. ఇక ఇస్లామాబాద్లో అయితే పూర్తిగా రెడ్ జోన్ మూసివేశారు. మార్గల్లా రోడ్డు ద్వారా ఉద్యోగులు, అధికారులు, ఇతర సిబ్బందికి మాత్రమే ప్రవేశం కల్పించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద పోలీసుల లాఠీ చార్జిలో వందలాది మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక టీఎల్పీ అధినేతను అరెస్ట్ చేసేందుకు లాహోర్లోని యతీంఖానాలో అక్కడి హెడ్ క్వార్టర్స్పై పోలీసులు దాడి చేస్తే వారిపై దాడి జరిగినట్టుగా అక్కడి అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ ఈ నగరాల్లో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 12 మందికి పైగా మృతి చెందినట్టుగా వార్తలు అందుతున్నాయి. పాకిస్తాన్లో పూర్తిగా హింస చోటు చేసుకుంటుంది. పరిస్థితి చేజారిపోతుందనడానికి ఈ ఆందోళన నిదర్శనంగా తెలుస్తుంది. మరోవైపు అటు పాకిస్తాన్ అలాగే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో కూడా ఇటు పాకిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలో ఒరగ్జాయ్ జిల్లాలో జరిగిన ఆపరేషన్లో 30 మంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్టులను హతమార్చినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చెప్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ఒరగ్జాయ్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్లో టీటీపీ టెర్రరిస్టులతో జరిగిన ఘర్షణలో 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా మరణించిన సంగతి తెలిసింది. వారిలో ఒక లెఫ్టినెంట్ ఉన్నారు, ఒక మేజర్ కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ భద్రతా దళాలు ప్రతీకార ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారతదేశంలో పర్యటిస్తున్న తరుణంలోనే అక్కడ ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్తో సహా ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆ 2 దేశాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ 2 దేశాల మధ్య యుద్ధం తలెత్తే వాతావరణం కూడా ఉందంటూ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్ ఎక్కడా శాంతి లేదు. పాకిస్తాన్ అంతా కూడా అహింస, అల్లకల్లోలం, అశాంతితో రగులుతోంది. ఇంత జరుగుతున్నా వాళ్ళ ఏకైక శత్రువు టార్గెట్ భారతే అని చెప్తోంది. భారత్ విషయంలో మాత్రం వైఖరి మార్చుకోవట్లేదు. అయితే పాకిస్తాన్కు ముప్పేట ఒత్తిడి పెరుగుతుంది. పాకిస్తాన్లో అంతర్గతంగా ఆ దేశంలో శత్రువులు అలాగే బయట నుంచి కూడా అటు బిఎల్ఏ ఇటు తాలిబాన్ నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ కూడా ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారినప్పటికీ కూడా టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ ఆ దేశం అక్కడి ప్రజలను మభ్యపెడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. मरकजी अमीर अपने कारखानान में मौजूद है और पाकिस्तान के मार्च के आगाज होने का के दरमियान मौजूद है। भाई खुद आ चुके हैं जी अंश भाई, शेलिंग वाली जगह खुद आ चुके हैं अंश भाई। शेलिंग के बाद अमीर तहरीक लबैक पाकिस्तान